పేరు బుజ్జి. నిక్ నేమ్స్ వద్దు, అసలు పేరు. వీరభద్రం. ఏ నువ్వు చేసిందే? నాకు రావట్లే సార్. నాకు రావట్లే సార్. ఐ నో హౌ టు టీచ్ యూ. ఐ హ్యావ్ వన్ వెరీ గుడ్ టెక్నిక్ ఫర్ యూ. ఎందుకు నవ్వుతున్నావు? ఈ తిండి చూసి అడవలేక. అవునరా, మరి చిన్నపిల్లలు పెట్టినట్టు పెడుతున్నారు. చిన్నపిల్లల అన్నప్రాసన రోజే అంత తిన్నానంట. ఏంట్రా ఇది? ఏంటిది? బాబు చూడరా, భలే ఉందిరా. ఏ నవాబుదో బిల్డింగ్ అది. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. మనం ఒకసారి అక్కడికి వెళ్ళాలిరా. రాత్రులు వద్దురా, పగలు వెళ్దాం. మా టీవీ న్యూస్ కు స్వాగతం. నిన్న ఉదయం గోదావరి ఎక్స్ప్రెస్ లో జరిగిన జంట హత్యల వెనుక విశాఖపట్నానికి చెందిన 4 యువకుల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. తాగిన మైకంలో వారు ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు మా ప్రతినిధితో చెప్పారు. హత్యకు గురైన ప్రసాదరావు కుమార్తె శ్రావణి మరిన్ని వివరాలు తెలియజేశారు. మా నాన్న నా కోసం వాళ్ళతో గొడవ పడ్డారు, కానీ వాళ్ళు ఇలా చంపుతారని ఊహించలేదు. ఈ 4 యువకుల గురించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని దక్షిణ మండలి డీసీపీ భరత్ చెప్పారు. ఆ 4 కుర్రాళ్ళు హత్యలు చేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. వాళ్ళని పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదలం. ఆ 4 నాయాలు నాకు దొరికితే బాంబు పెట్టి లేపేస్తా. బాబు నీది కడప? అవును అనుకున్నానులే. ఏమయ్యా, మీరు కూడా ఆ ట్రైన్ కేగా వచ్చింది? కొంపదీసి ఆ 4 మీరేనా ఏంటి? బలవంతంగా రావడం చాలా కష్టం రా బాబు. పేగులు దిగిపోయినాయి. వాళ్ళేదో సరదాగా విషయం మాత్రం చాలా సీరియస్ రా. ఆ నలుగురు మనమే అని తెలిస్తే అసలు మనం అదే ట్రైన్ కి వచ్చినట్టు వాడికి ఎలా తెలుసురా? నేనే చెప్పేవాడి. వెంకీ, మనం ఎప్పుడు వచ్చాం? నిన్న మొన్న. ఇగో వెంకీ, నువ్వేమన్నా అనుకో, ఈ మధ్య నీకు సరిగ్గా బుర్ర పని చేయట్లే. ఇప్పుడే కరెక్ట్ గా పని చేస్తుంది. ఎంట్రీ బుక్ లో మనం రోజు ముందు వచ్చినట్టు డేట్ మారిస్తే మనం బయటపడిపోవచ్చు. వెంకీ, ఏమైందిరా? అసలు నిన్న ఎలా పొగడాలో నాకు అర్థం కాట్లేదురా. అభినందన సభలకి ఇది సమయం కాదు సూర్యబాబు. అబ్బబ్బబ్బబ్బబ్బే, ముందు పని చూడాలి. పని చూడాలంటే ఎంట్రీ బుక్ ఆ యోగ్ గైడ్ రూమ్ లో ఉంది. అంటే పులి బోన్ లోకి మాంసం విసిరి వెనక్కి తెచ్చుకోవడం అనమాట. తప్పదు బుజ్జి, రిస్క్ తీసుకోవాలి. పదండి. సౌండ్ చేయకండి రా. తలపేసేయండి. ఒరే సూర్యబాబు, నువ్వు అటు ఎక్కు. ఒరే మీరు అటు. ఒరే సూర్యబాబు, దొరికిందిరా. ఏంద్రా ఎక్కడ? అరే ఎవరు వస్తున్నారా? ఎన్నిసార్లు చెప్పాను నీకు నన్ను ఎప్పుడు డైరెక్ట్ గా వచ్చి కలవద్దని? దెన్ వై డిడ్ యు కమ్ హియర్? పని పూర్తయిన తర్వాత మీరే ఫోన్ చేస్తున్నారు. చేయలేదు, అందుకే వచ్చాను. షట్ అప్ ఇడియట్. పని ఎక్కడ పూర్తయింది? నేను నీకు చెప్పింది తండ్రి కూతుర్ని చంపమని. వేరే అమ్మాయిని ఎందుకు చంపావు? లోక్ సార్, మీరు నాకు చెప్పింది SN 5253 బర్త్ లో వాళ్ళని చంపమని. నేను వాళ్ళ పీకల కోసం. సరిగ్గా చూసుకోవద్దా? ఎలా చూసుకుంటాను? మీరేమైనా వాళ్ళ ఫోటోలు ఇచ్చారా? ఓకే, ఇప్పుడు ఇస్తున్నాను. ఇది ఆ అమ్మాయి ఫోటో. అడ్రస్ లక్డీ కా పూల్, అరుణ అపార్ట్మెంట్స్, ఫ్లాట్ నంబర్ 418. 418. నౌ గో అండ్ కిల్ హర్. చూడు, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. ఇఫ్ యు మిస్ దిస్ టైమ్ ఐ విల్ నాట్ మిస్ యూ. రిమెంబర్. ఆ న్యూస్ మీరు రేపు పేపర్లో చూడండి. పోలీసు ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయస్ఫూర్తి. ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఒక ఇల్లు, నేను ఒక దొంగని. మీ ఫేస్ అలాగే ఉంది సార్. ఏ పేరు? సూర్యబాబు అండి. సరే పేరు బాగుంది. ఇప్పుడు నేను దొంగని, మీరు పోలీసు. ఈ టైప్ రికార్డు నేను ఎక్కడికి తీసుకుపోతున్నాను దొంగతనం చేసి.
మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు ఎట్లా పట్టుకుంటారు అది చూద్దాం ఇప్పుడు ఎవరు వస్తారు సూర్యబాబు నువ్వు రావయ్యా నీకు మంచి టైమింగ్ ఉంది ఇందాక కూడా మంచి జోక్ Thank you, sir. ఇప్పుడు నేను ఎవరు దొంగ, sir. అది ఇప్పుడు నేను పారిపోతున్నాను నువ్వు పట్టుకోవాలి అలాగే. రెడీ 1 2 3 ఆగండి సిగ్గు లేదు మీ ఇంట్లో మీరే దొంగతనం చేస్తారా చెప్పు తీసుకొని కొడతా నా ఇంటో నేనేం చేస్తే నీకెందుకురా అడగడానికి నువ్వెవడివి ఈ పోలీసులు మీరే కదా సార్ చెప్పారు ఇది నా ఇల్లు అని చెప్పానండి నేను కన్న వేసిన ఇల్లు నీకు సార్, చాలే పో. సార్, ఒక్కసారి అరే పోయే కన్న ముందు రా, పో. రంజిత్ నువ్వు రా 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 దొంగను పట్టుకుంది కదా రా స్కీమ్ మొత్తం గుర్తుంది కదా నీకు గుర్తుంది, సార్. రెడీ 1 2 3 Stop there. Under section 136 of IPC, stealing of a tape recorder is a crime, and you can be punished up to 3 months of prison or a fine up to 5,000 rupees. నువ్వు ఏదో సొల్లు మొత్తం చెప్పేదాకా వాడు ఉంటాడండి ఎప్పుడు పారిపోతాడు ఈ సెక్షన్ బొక్షలు చేస్తే వాడు దొంగతనానికి ఎందుకు వస్తాడు నల్ల కోట వేసుకొని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు ఇక చాలే పో పో పో. ఎందుకు వస్తారేమో ప్రాణం తీయడానికి ఎవరున్నారు ఇంకా వెంకటేశ్వరరావు సార్. నువ్వు రావయ్యా నువ్వు అంత మాత్రం ఇప్పుడు వెళ్ళి రా రా. రా. ఏ స్వామి నువ్వున్న కరెక్ట్ గా చేస్తావా వాళ్ళలాగే చేస్తావా చేస్తావా పట్టుకోండి పరిగెత్తండి 1 అవన్నీ వద్దు పరిగెత్తండి ఆగక్కడ టేప్ రికార్డర్ కొట్టగా నువ్వు చేసిన ఎదవ పని మరి ఎవరి సమాధానం? ఎవరి సమాధానం? ఎలా ఉంది సార్ ఏంది నేను ఇప్పుడు చేసింది అబ్బో చాలా బాగా చేసావు లేదు సార్ కావాలంటే చెప్పండి మళ్ళీ చేస్తాను నేను అంత ఆ, వద్దు, వద్దు, వద్దు. ఇంకా కొంచెం స్మైల్ అయిపోతుంది నువ్వు చెప్తా అప్పో ఏ కొట్టాడు నాయన ఇదయ్యా చూశారుగా చూసాను సార్ మమ్మల్ని కూడా చూపించమంటారా ఇవాటికి లెసన్ చాలు ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్ అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడుగులో వదిలేస్తారా సార్ అంతేగా అడవి చూస్తే భయం వేస్తుందిరా నీ పాపం ఈ అడవి ఏంట్రా? ఈడేంట్రా ఈ టైంలో పాట నీ పాడుతున్నాడు? భరతం భరత చూడు మీకు బొట్టు పెట్టి చెప్పాలంటే దిగండి దిగండి మేము దిగం సార్. దిక్కపోతే బలవంతంగా దించుతాం బుద్ధి తక్కువ ఈ పోలీస్ ఉద్యోగానికి వచ్చాం చాలా ఆలస్యంగా తెలుసుకున్నావు నవ్వుతున్నారు మరే ఇదిగో ఆ. వనభోజనం కూర్చొని గుంపులు గుంపులుగా చెట్ల కింద కూర్చొని కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నారేమో అదేం కుదరదు ఇక్కడికి 10 కిలోమీటర్ల రేడియస్ లో మీ నెంబర్లు వేసి ఫ్లాగులు కట్టాం ఈ వెళ్ళి ఎవడు ఫ్లాగ్ ఒకటి తెచ్చుకోవాలి ఏంటి సార్ అది పులిగా ట్రిప్ లో ఉంది ఉండవా అడవిలో పులి కాకపోతే పులిహార ఉంటుంట సూర్యబాబు పైగా ఇది టైగర్ జోన్ చూసావో లేదో వెళ్ళండి పొద్దున్నే వచ్చి పికప్ చేసుకుంటాం పొద్దునకి మేము ఉంటామని గ్యారంటీ ఉంది సార్ రమణ, అంటే మిమ్మల్ని పికప్ చేసుకెళ్తామయ్యా లేకపోతే మీ బాడీ తీసుకెళ్తామయ్యా పోనీ, వెళ్ళండి. ఈ మాత్రం జంగల్కే భయపడతారు భయ్ లైట్ తీసుకోవాలి ఏంటి లైట్ తీసుకునేది లైట్ ఆడని తీసుకోవడానికి బా మీ జంగల్ తీసుకోబా ఇటు వెళ్తే పుల్లు ఉంటాయి ఇటు వెళ్తాం వాటికంటే నాకు పావుల టెన్షన్ ఎక్కువ ఉందిరా పాముల కన్నా పుల్లు డేంజర్ నువ్వా ఏ ఎలుగుబెట్టి అనుకున్నాను సూర్యబాబు నేను వెళ్తాను రా ఎక్కడికి శ్రావణ డేంజర్ లో ఉందిరా మనం అంతకన్నా డేంజర్ లో ఉన్నాం వెళ్ళపోతే వాడు అమ్మని చంపేస్తాడు రా అమ్మాయి నువ్వే వాళ్ళ నాన్న చంపావు అనుకుంటుంది ఇప్పుడు వెళ్తే పోలీసులు పట్టించేస్తా నేను వెళ్ళకపోతే అమ్మకి ప్రమాదం రా ఎలాగోలా మేనేజ్ చేయండి రా ప్లీజ్ ఒరేయ్, బతికుంటే మేనేజ్ చేస్తాం తేడా వస్తే నువ్వు ఇంటికి మెసేజ్ చేయాలి ఏ అవదు లేరా చెప్తాను కదా చూసుకోండి ఓకే దీంతో పాటు వీటి టెన్షన్ ఏంట్రా మనకి నర్సి మేడం నూడిల్స్ తీసుకురా అలాగే మేడం దగ్గరికి రావద్దు శ్రావణ చెప్పేది వినండి. పోలీసులు పిలుస్తారు. శ్రావణ చెప్పేది వినండి ప్లీజ్ శ్రావణ గారు అరవకండి ప్లీజ్ అరవకండి చెప్పేది వినండి మీరు ప్రమాదంలో ఉన్నారు నా మాట వినండి, ప్లీజ్ ఏయ్ కూర్చో कौन हो तुम कहाँ जा रहे हाँ? మీరే భయపడకండి శ్రావణి గారు మేము పక్కనే పోలీస్ అకాడమీలో ఎస్ఐ ట్రైనింగ్ అవుతున్నాం ప్రస్తుతం మీరు ఇక్కడ ఉంటే సేఫ్ నువ్వు నిజంగా ఎస్ఐ ట్రైనింగ్ అవుతుంటే
ఈ విషయాన్ని పోలీసులకు కంప్లైంట్ చేయొచ్చుగా. మిమ్మల్ని చంపాలని చూస్తుందే పోలీస్ ఆఫీసర్. నువ్వు చెప్పిందల్లా నమ్మటానికి నేనేం చిన్నపిల్లని కాను. నన్ను నమ్మమని చెప్పడం లేదు, మిమ్మల్ని కాపాడుకోమని చెప్తాను. ఆ రోజు తాగిన మొత్తం పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేసినట్టేనా? అసలు నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు నమ్మపోతే మీ ఇష్టం. తెల్లారిపోతుంది, మీకేం పర్వాలేదు. మీకు కావాల్సిన నేను ఏర్పాటు చేస్తాను. వస్తానండి. దయచేసి మీరు బయట మాత్రం రావద్దు. వెంకీ, ఏంటండి? బ్లడ్. పర్వాలేదండి. గుడ్ మార్నింగ్ సార్. బాయ్స్కి ఫాల్ ఇన్ చెప్పు. బాయ్స్ ఫాల్ ఇన్. ఆ వెంకీ గడి ఇంకా రాలే, ఎలా రా? కమ్ ఫాస్ట్ సార్. రోల్ కాల్ సావధాన్. విశ్రమ్. 4564 రాజన్. yes sir. 4565 సుధీర్. yes sir. 4566 అర్జున్ సింగ్. yes sir. 4567 వెంకటేశ్వరరావు. 4567 వెంకటేశ్వరరావు. I repeat 4567 వెంకటేశ్వరరావు. yes sir. ఓకే ఓకే. ఎలా వచ్చావురా? చూడండి చూడండి. 4568 రమణ. ఎస్ సార్. 4569 సూరిబాబు. ఎస్ సార్. సావధాన్. విసర్జన్. రాంబో క్యాచ్. ఒరే చూసేశారా? ఏంటిది? అడుగులేదు గుచ్చుకుంది సార్. ఏం గుచ్చుకుంది? తెలీదు సార్. తెలుసుకో, లేకపోతే చాలా ప్రమాదం. సార్ పో. ఈడొచ్చాడంట్రా. హౌ ఇస్ లైఫ్ భరత్? ఫైన్ సార్. రమ్మన్నారని. చాలా రోజులైంది మనం కలిసి. ఊరికే ఒకసారి కలవాలనిపించింది, అందుకే రమ్మన్నాను. హౌ ఆర్ థింగ్స్ విత్ యూ? లా అండ్ ఆర్డర్ అంటే ఇప్పుడు టెన్షనే కదా సార్. ఎస్పెషల్లీ గోదావరి ఎక్స్ప్రెస్ మర్డర్ కేస్ సెన్సేషన్ అయింది. మీడియా అంతా మనల్ని టార్గెట్ చేస్తోంది. చాలా హెడ్ఏక్గా ఉంది. నిన్న ఇంకో మాట జరిగిందట. ట్రైన్లో మర్డర్ అయిన లెక్చర్ కూతురుని అటాక్ చేశారు. సెక్యూరిటీగా పెట్టి మన కానిస్టేబుల్ కూడా చంపేశారు. మరి అమ్మాయి ఏమైంది? ఎక్కడికైనా పారిపోయి ఉండొచ్చు, లేదా కిడ్నాప్ అయి ఉండొచ్చు. ఈ పని కూడా నలుగురు కురాలే చేశారని సస్పెక్ట్ చేస్తున్నారు. బాస్టర్స్. ఇంతకీ వాళ్ళెవరో తెలిసిందా? ఆ ఇన్ఫర్మేషన్ టాప్ సీక్రెట్ గా ఉంచాం, కానీ 24 hours లో ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తాం. వెరీ గుడ్. బట్ హౌ? ట్రైన్లో హంతలకు సంబంధించిన కెమెరా ఒకటి దొరికింది సార్. కెమెరానా? ఏ లేదు సార్, మా వాడు కొత్త కెమెరా కొనాలంటున్నాడు. ఎక్కడ దొరుకుతుంది సార్? Shut up! అంటే ఊరు కొత్త కదా. Get lost! Idiots! Get back to work! I'm sorry, Bharat. They are donkeys. Come on, tell me. Camera? కెమెరా కురాలదని తెలిసింది. దాని డెవలపింగ్ కి మనలో కూడా తెలియకుండా ఒక ప్రైవేట్ స్టూడియోలో ఇచ్చాను. I know. పంజాగుట్టలో అరుణ స్టూడియో కదా? పంజాగుట్ట అరుణ స్టూడియో. కరెక్ట్ సార్. మీకు ఎలా తెలిసింది? అది నీ క్లోజ్ ఫ్రెండ్ స్టూడియో అని చెప్పి నా చేత ఓపెన్ కూడా చేయించావు. మర్చిపోయావా? ఎస్ కరెక్ట్ సార్. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మై ప్లెజర్. కీప్ ఇన్ టచ్. షూర్. బాయ్ సార్. ఏం కావాలి సార్? మేము తలో కంట్రీ వెళ్ళిపోతున్నాం అండి. ఒక గ్రూప్ ఫోటో కావాలి. అలాగే, మీరు పేపర్ చదువుతానండి, నేను లైటింగ్ చేసి వస్తాను. రెడీ చేసుకో. సూరిబాబు దొరికిందిరా. బాగానే తీసారా? ఫోటోలు ఇందులో పెట్టు, ఇవి అందులో మార్చు, అవి కవర్లో పెట్టు. ఇదిగో పెట్టు.
వచ్చేద్దాం లైటింగ్ రెడీ సార్ లోపలికి రండి అప్పుడే రెడీ చాలా బాగా రావాలనుకుంటాం మరి మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటాం ఏంటో రెడీ సార్ సరిగ్గా నుంచోండి కొద్ది పక్క ఓకే ఓకే రెడీ సార్ స్మైల్ ప్లీజ్ 1 minute నా ఫ్రెండ్ డీసీపీ వచ్చాడు మాట్లాడచ్చు ఈడప్పుడు వచ్చాడంట్రా హాయ్ భరత్ ఏరా ప్రసాద్ ఫోటోస్ రెడీ ఎప్పుడో రెడీ రారా ఇదిగో లోపల పార్టీ వెయిట్ చేస్తుంది ఒక స్టిల్ తీసి వస్తా కూర్చో పదరా నాకు కూడా ఫోటో తిద్దు కానీ రా మరి. ఎస్ సార్ సార్ ఓకే సార్ నాకు కొంచెం అర్జెంట్ పని పడిందిరా తర్వాత పిలుస్తానండి బాయ్ ఓకేరా బాయ్ సారీ పదండి మా నిర్ణయం మార్చుకున్నాం ఏంటి అందరూ ఒకే కంట్రీకి వెళ్ళాలనే ఫోటో తీసుకోకూడదని అమ్మయ్యా మొత్తానికి రిస్క్ నుంచి బయటపడిపోయాం. అక్కడేమో శ్రావణిని కాబట్టి మంచి మార్కులు కొట్టేశాం. ఇదంతా చూస్తుంటే జేసీగా చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. అనవసరంగా నానా మాటలని ఆయన మనసుని గాయపరిచాను. ఊరుకోరా గురూజీ అంటే దేవుళ్ళు అంటాడు. కాళ్ళ మీద పడి కొబ్బరికాయ కొడితే క్షమించేస్తాను. అయితే శ్రావణితో ఒకసారి మనసిప్పి మాట్లాడాలను. రే నువ్వు ఒకసారి మనిషి మాట్లాడేందుకే ఇన్ని కష్టాల్లో పడ్డాం. అయినా నీకు బుద్ధి రాలేదురా. లవ్ అన్నాక కష్టాలు ఉంటాయి బుజ్జి, అలాగని వెనక్కి వెళ్ళకూడదు. అయితే ముందుకెళ్దాం పద. ఈడు బెలాలెత్తున్నాడు. భయపడ్డారా? మీకు కావాల్సిన అన్ని తీసుకొచ్చాం. కుండ, స్టవ్, ఇంకా లాంతర. ఏమండోయ్, వంటగది సామాగ్రి అంతా ఈ కవర్ లో ఉంది. ఇవి బియ్యం. అప్పటికి కొత్తగా బ్రో అడిగాడు షాపోడు. ఏమండి ఇవన్నీ మీ ఒక్కరికి అనుకోకండి, అప్పుడప్పుడు మేము కూడా వస్తాం తినడానికి. అవునండి, వాళ్ళు పెట్టే ఫుడ్ చిన్న పేరు కూడా సరిపోతుంది. శ్రావణి గారు మీకు వంట ఉండడం వచ్చా లేకపోతే మమ్మల్ని? శ్రావణి గారు ఏమైందండి? ఎవరో సంబంధం లేని వ్యక్తి నన్ను చంపాలనుకోవటం, ఏ సంబంధం లేని మీరు నన్ను కాపాడాలనుకోవటం ఆశ్చర్యంగా ఉంది. మనుషుల మధ్య సంబంధం ఏర్పడటానికి ఇంత టైం ఉంటూ ఏమీ ఉండదు. ఆ సంబంధం బలపడటానికి కారణం కావాలి. మీరు మమ్మల్ని నమ్మారు, ఈ ఒక్క కారణం చాలు మేము మిమ్మల్ని కాపాడుకోవటానికి. అలాగే సంబంధం లేకుండా ఏ మనిషి ఇంకో మనిషిని చంపడు. యోగేంద్ర శర్మ మీ నాన్నగారిని చంపడానికి, మిమ్మల్ని చంపాలనుకోవటానికి ఏదో కారణం ఉంది. ఆ అవకాశం లేదు వెంకీ. మా నాన్న నాకు తెలిసి ఎవరికి ఏ అపకారం చేయలేదు. మరి వాడు మీ నాన్న ఎందుకు చంపాడు, మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? అదే తెలుసుకోవాలి. నాకు ఇవ్వాలి బాలి. బుజ్జి, పడేటట్టు చెప్పరా? जल्दी जल्दी चल नहीं चली వచ్చిందా? జోలు పెట్టుకో. ఓకే అది పెట్టేసి దా దా దా. వెంకీ